ఒకటి విచారణ క్రమంలో అలాగే ఉండాల్సిన అక్కర్లేదు. రెండోది ఏంటంటే కాజ్ ఆఫ్ ది స్టాంపేడ్ ఆయన అక్కడికి వెళ్ళటం అనేది ఒకటి ఉంది కదా ఇక్కడ ముఖ్యమైన అంశం. రెండో చర్చ కూడా దాని చుట్టూ జరుగుతుంది కదా. కాబట్టి ఎవరిని ముందు ఎవరిని వెనుక అన్నది ఇదే ఆర్డర్లో చేయాలని ఏమి ఉండదండి. ఓకే, ఇదే ఆర్డర్లో చేయాలని ఏమి ఉండదు. అసలు ఇంకో మాట అడుగుతాను వర్మ, నేను మిమ్మల్ని, సల్మాన్ ఖాన్ లేదా సంజయ్ దత్ ఎన్ని రోజులు ఉన్నాడు? ఇప్పుడు ఒక 24 గంటలు కూడా కాకుండానే ఈ సీన్ను మరీ ఎక్కువగా పండించాలనుకోవడం వల్ల ఇంత పరిస్థితి వచ్చింది. కానీ లేకపోతే కారులో కూర్చోబెట్టుకొని జీప్లో వాళ్ళు తీసిపోయి అక్కడ కూర్చోబెట్టి ఒక 24 గంటల్లో ఇట్లాంటివి మామూలుగా సైలెంట్గా లోకీలో జరిగేవి. ఊహించని విధంగా ఇది వెళ్ళిపోయింది కదా. ఊహించని అదే హైప్, ప్రతి దాన్ని హైప్ చేయాలి. నేను ఇందాక అన్నాను కదా, క్రౌడ్స్ కాంట్రవర్సీస్ దోహదం చేస్తాయి అనే ఒక ఆలోచన కూడా దీని వెనక ఉంది. ఇప్పుడు ఆ రెండో రోజు అంత విజయోత్సవం కూడా అటువంటిదే. అంతమంది బారులు కట్టి వచ్చి చేయాల్సిన అంత లేదు. ఫోన్లో కూడా అభినందించవచ్చు. అంటే సాలిడారిటీ. ఇప్పుడు ఏమైంది ప్రశ్న, నిజానికి అక్కడ చనిపోయిన ఘటనకు దీనికి ఏం సంబంధం లేదు. కానీ చనిపోయిన వాళ్ళకు సంఘీభావం చెప్తా సానుభూతి చూపిస్తారా? అఫ్టర్ ఆల్ 14 గంటలు మాత్రం లోపల ఉంటే ఆ వ్యక్తికి సంఘీభావం అని అడిగే ఒక అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డికి లభించింది. ఇప్పుడు వీళ్ళు పరిశ్రమ పెద్దలు మేము వస్తాం అన్నప్పుడు నన్ను అడిగితే, ఒక శ్రేయోభిలాషిగా అడిగితే తర్వాత కలుద్దాంలేండి ఇప్పుడు ఏముంది ఇంకా ఈ కేసు ఇది కావాలి కదా అని వీళ్ళు చెప్పుండొచ్చు. ఆలోచన వాళ్ళకి లేదు.